తను ఇప్పుడే కాదు, ఇదే కాదు, ఇంతకు ముందు కూడా ఆయన ఈ సినిమాలు తీసినట్టు కూడా ఆయన బిహేవియర్ పద్ధతి వల్లనే పోయినాయి, డిజాస్టర్ అయిపోయినాయి. ఒకటి చెప్తా చూడండి, ఇండస్ట్రీలో కళామ తల్లి అవకాశం ఇవ్వడమే ఎక్కువ. ఒక మాట చెప్తున్నా చూడండి, ఇంద్రానగర్లో నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకంటే హైటు, నీకంటే అందగాళ్ళు, నీకంటే పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి డబ్బు లేదు, పలుకుబడి లేదు, సపోర్ట్ లేదు. నీకు అవకాశం వచ్చింది, దాన్ని నువ్వు వినియోగించుకో, పద్ధతులు మార్చుకో, అందరికి వినయంగా ఉండు. వినయం కూడా ఎదిగేటోడు ఒదుగుతూ వెళ్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తాడంటే అందరినీ గెలుపుకుంటూ వెళ్ళాడు అనమాట, కలుపుకుంటూ వెళ్తాడు. ఈయన దగ్గర అందరు గెలుపుకుంటూ వెళ్ళే యాశాలు ఎక్కువ ఉన్నాయి. గెలకడం వల్ల ఏమవుతుందంటే ఒక మనిషికి పాజిటివ్ ఉంటుంది, ఒక మనిషికి నెగిటివ్ ఉంటుంది. చూసి ఏమనుకుంటారు, అరే ఈడు మనకెందుకు లేరా బాబు ఇంతో అనుకొని పక్కన జరగకూడదు. ఎవరైనా సరే విలువ ఇవ్వాలా, ఆ విలువను కాపాడుకోండి. ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్న కష్టపడిందే సీరియల్ యాక్టర్ అయ్యాడా? మరి వాళ్ళ నాన్న ఎందుకు అబ్బాయికి చెప్పట్లేదు, వాళ్ళ చంద్రహాస్కి ఎందుకు చెప్పట్లేదు, అరే బాబు నీలో ఈ మైనస్ ఉన్నాయి, ఈ ప్లస్లు ఉన్నాయి, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు మైకు పట్టుకున్నావు, మైకు దొరికింది కదా అని చెప్పేసి సావదంగదు, మనసును సావదంగదు. నువ్వు ఈ పాట నీకు నచ్చితే నువ్వు బాత్రూంలో విను, లేదా బెడ్రూమ్లో నీ ఒక్కరి సంపుకో, పాట పొద్దున రాత్రి రోజు పెట్టుకో, జనాలకి చెవులలో మాకు వినపడుతుంది కదా యువతల. కాబట్టి మేము వేసే క్వశ్చన్ ఏంటంటే, పాటను పాటలాగా ఉండాలి, మాటను మాటలాగా మాట్లాడాలి. ఎదుగుతున్నావు కాబట్టి మంచిగా వినయంగా ఒక ప్లాట్ఫామ్ దొరికింది, దాన్ని వినియోగించుకొని మంచి ఒక స్థాయిలో ఉండి ఒక హీరో అవుతావో, లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతావో, ఒక మంచి నటుడు అవుతావో, గుర్తింపు తెచ్చుకొని చేసుకో. ఆల్ ది వెరీ బెస్ట్ అని మేము కూడా చెప్తున్నాం.